గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాచులర్ బటర్ఫ్లైస్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా శ్రీరామనవమి వ్లాగ్ చూసేద్దరు కానీ వచ్చేయండి. శ్రీరామనవమి స్పెషల్గా మా బ్యాచులర్స్ కిచెన్లో ఆవు పులిహార చేసాం. అది మీతో కూడా షేర్ చేసుకోవడానికి వచ్చేసాం. ఒకప్పుడు ఒక అన్నం ఉండేది, తెల్లగా సాదా సీదాగా, ఏ ఫ్లేవర్ లేకుండా. కానీ ఒకరోజు ఆ అన్నం లైఫ్లోకి చింతపండు పచ్చిమిర్చి హీరోలా వచ్చాయి. అప్పటి నుండే కదా అదే మన సూపర్ స్టార్. ఏ ఫంక్షన్కైనా ఏ ఫెస్టివల్కైనా పులిహోర ఉండాల్సిందే. సో మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 50 గ్రామ్స్ చింతపండు వేసి హాట్ వాటర్తో నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులిహోర కోసం రైస్ పెట్టేసుకుందాం. కుక్కర్ తీసుకుని అందులో వాష్ చేసిన 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా బౌల్లో నానబెట్టుకున్న చింతపండుని తీసుకుని గుజ్జుని రెడీ చేసుకోవాలి. మేము చూపిస్తున్న విధంగా గుజ్జుని తీయండి. ఇలా బాగా నలిపి చిక్కటి గుజ్జుని ఒక 2 సార్లు తీసి ప్యాన్లో వేసుకోండి. ఈలోపు కుక్కర్ని మర్చిపోకుండా 3 విజిల్స్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేసుకున్న చింతపండు గుజ్జుని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించండి. దగ్గర అవుతుందనగా 3 పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోండి. పులిహోరకి సరిపోయేంత పసుపు, సాల్ట్ కూడా వేసి కలిపేయండి. అది ఇంకొంచెం దగ్గరికి అవుతుందనగా కొంచెం ఆయిల్ వేసి మరొకసారి కలిపేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందనగా కొంచెం బెల్లం పౌడర్ వేసి కలుపుకోండి. బెల్లం ఎందుకు యాడ్ చేసామనుకుంటున్నారా? ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటంటే టెంపుల్స్లో స్పెషల్ టేస్ట్ రావడానికి బెల్లంని యాడ్ చేస్తారు. ఇప్పుడు దంచుకునేది తీసుకుని అందులో 1 స్పూన్ ఆవాలు, చిన్న అల్లం ముక్క వేసి ఫైన్ పేస్ట్లా బాగా దంచుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నారా? ముందుగా ఉడికించిన అన్నం తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చండి, లేదా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. కొంచెం చల్లార్చిన అన్నంలో దంచుకున్న పేస్ట్ని తీసుకొచ్చి ఆ అన్నంలో వేసుకుని స్మూత్గా మిక్స్ చేయండి. ఒకవేళ మీరు అది హార్డ్గా కలిపితే అన్నం ముద్దగా అయిపోతుంది, లేదా అన్నం ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు అందులో ఉడికించిన చింతపండు గుజ్జుని కూడా వేసి అన్నంలో స్లోగా కలుపుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని అందులోకి పోపు దినుసులన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పుని క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పల్లీలను కూడా వేసుకుని బాగా దోరగా వేయించి బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఆవాలు వేసి చిటపట్లాడించండి. ఆవాలు చిటపట్లు అయ్యాక కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వెంటనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి అందరికీ స్పైస్ అలర్ట్ ఇవ్వండి. ఈ తాలింపు మాడిపోకుండా దగ్గరుండి బాగా వేయించుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొచ్చి ఇందాక పక్కన కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకుని స్లోగా కలుపుకోండి. ముందు స్పూన్తో కలపండి స్లోగా, ఆ తర్వాత మీ హస్తంతో మెల్లగా కలిపేసేయండి. ఇప్పుడు ఒక 10 to 10 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆవు పులిహోర రెడీ. మీకు అచ్చం టెంపుల్స్లో చేసుకున్న టేస్టే వచ్చేస్తుంది. ఇది అన్నం మాత్రమే కాదు, ఒక భాస్కరుడు, ఒక ఎమోషన్, ఒక అద్వితీయమైన అనుభూతి. మా పులిహోర మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ కొట్టి మీ బుజ్జి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా? అలాగే మరిన్ని వీడియోస్తో మరియు సరికొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బై గాయ్స్.